చేనేత కార్మికుల దీనస్థితి అంతా ఇంతా కాదు. ఆర్థిక ఇబ్బందులతో ఎందరో చేనేత కార్మికులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఇటీవల తెలంగాణ రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చేనేత కార్మికులకు అండగా నిలవాలని కొంతమంది నటీనటులకు మీరు సిద్ధమా అని పిలుపునిచ్చాడు. కమల్ హాసన్ దీనికి స్పందించి చేనేతను బ్రతికించుకోవాలని సపోర్టుగా నిలిచాడు. అయితే తెలుగు రాష్ట్రాల్లోని చేనేత కార్మికుల ఆకలి చావులను ఈ సందర్భంగా పవన్ దృష్టికి రాగానే స్వచ్ఛందంగా చేనేతకి బ్రాండ్ అంబాసిడర్గా ఉంటానని తెలిపాడు. పవన్ మాట్లాడుతూ చేనేత కుటుంబాల కష్టాలను తీర్చేందుకు తన వంతు కృషి చేస్తానని, నేత కళను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల విధానాల వల్లనే చేనేత ఆత్మహత్యలు చోటు చేసుకుంటున్నాయని పవన్ కళ్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2.5 ఏళ్లలో 45 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకోవడంపై తాను చాలా బాధపడ్డానని పేర్కొన్నాడు. తెలంగాణ చేనేత అఖిలపక్షం ఐక్యవేదిక మరియు ఏపీ చేనేత కార్మిక సంఘం సభ్యుల బృందం హైదరాబాద్లోని జనసేన పార్టీ కార్యాలయంలో పవన్ కళ్యాణ్ను కలిసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా వచ్చే నెలలో గుంటూరు జిల్లా మంగళగిరిలో నిర్వహించనున్న చేనేత సత్యాగ్రహం కార్యక్రమానికి రావాలని విజ్ఞప్తి చేశారు. వారి ఆహ్వానానికి పవన్ అంగీకారం తెలపడం జరిగింది. పవన్ పేదవారి కష్టాలను చూసి చలించే మంచి మనసున్న మనిషి. పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రజల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పవన్ పేదవారి కష్టాలను చూసి చలించే మంచి మనసున్న మనిషి అని పవన్ అభిమానులతో పాటు సాధారణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఎంతైనా పవన్ మార్క్ తగ్గేదే లేదు.